డాక్టర్ గారి ద్వారా దీపే వారసురాలు అని తెలుసుకొని జ్యోత్స్నాని పారిజాతాన్ని ఇంట్లోండి గెంటేసిన శివనారాయణ. ఇది ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా డాక్టర్ హారిక అయితే శివనారాయణ ఇంటికి వస్తుంది. రావడంతోనే రామ్మ, రిపోర్ట్స్ తీసుకుని వచ్చావా? శాంపిల్స్ మ్యాచ్ అయినాయా ఈసారైనా? మొన్నంటే ఏదో పొరపాటు జరిగిందని అనుకున్నాము, ఈసారి ఏం జరిగింది అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అవును సార్, దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఈసారి కూడా రిపోర్ట్స్ మ్యాచ్ అయినాయని అనుకుంటున్నారా మీరందరూ అని చెప్పేసి అంటూ ఉంటే, ఆబ్వియస్లీ డాక్టర్, ఎందుకంటే నేను సుమిత్ర గారి కూతుర్నే కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ అవుతాయి అని చెప్పేసి జ్యోత్స్న చాలా స్టైలిష్గా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా డాక్టర్ గారు అంటూ ఉంటారు, లేదు సార్ శివనారాయణ గారు, ఈసారి కూడా రిపోర్ట్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే జ్యోత్స్న వారసురాలు కాదు. నేను దీపకి టెస్ట్ చేసి చూశాను, దీపే వారసురాలు. ఎందుకంటే దీప శాంపిల్స్కి సుమిత్ర గారి శాంపిల్స్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది. దీన్ని బట్టి చూస్తే దీపే వారసురాలు, కానీ దీపే మీ మనవరాలు, కానీ జ్యోత్స్న మీ వారసురాలు కాదు. జ్యోత్స్నకి మీకు ఎటువంటి సంబంధం లేదు రిపోర్ట్స్ ప్రకారం అని చెప్పడంతో ఒక్కసారిగా శివనారాయణ ఇంట్లో ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కానీ సుమిత్ర మాత్రం తను ఎలాగో మతిస్థిమితం లేనిదిగా ఉన్నది కాబట్టి ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడే ఇంకా దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వవని జ్యోత్స్నాకి ముందే తెలుసు, అందుకే శాంపిల్స్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడింది. అది కాకుండా ఇంట్లోండి వెళ్ళిపోవడానికి కూడా ట్రై చేసింది. కాబట్టి ఈ నిజం కోసమే అనుకుంటా జ్యోత్స్న ఇంట్లోండి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది అని చెప్పేసి దశరథ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా చాలా బాగా చెప్పారు, కరెక్ట్ అని చెప్పేసి ఇంకా తంబ్ అయితే చూపించడం, డాక్టర్ గారికి ఓకే అని చెప్పడం అయితే కార్తీక్ చూస్తుంది జ్యోత్స్న. బావా, నువ్వు దెబ్బ బాగా కొట్టావు. నన్ను వారసురాలు కాదు అనే నిజాన్ని నువ్వు బయట పెట్టాలని చాలా ట్రై చేశావు. అది ఎన్నాళ్ళకు జరిగింది. నువ్వే డాక్టర్ గారిని తీసుకుని వచ్చి అందరి ముందు నేను వారసురాలను కాదు అనే విషయాన్ని బయట పెట్టించావని నాకు తెలుసు. నిన్ను వదిలిపెట్టను బావా, నిన్ను మాత్రం నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ సీరియస్గా చూస్తూ ఉంటుంది కార్తీక్ని జ్యోత్స్న. అప్పుడే ఇంకా శివనారాయణ జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటే, తాత చెప్పు తాత అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎవరు నీకు తాత? డాక్టర్ గారే చెప్పారు, రిపోర్ట్సే చెప్పినవి నువ్వు నా మనవరాలివి కాదని. ఇంకెందుకు తాత తాత అని అంటున్నావు? నువ్వు నా మనవరాలివి కాదు. దీనంతటికి ఎవరు కారణమో నాకు తెలీదు. నా మనవరాలు అని వెనకేసుకుని వచ్చే పారిజాతమే దీనంతటికి కారణమని నేను అనుకుంటున్నాను. కాబట్టి నువ్వు పారిజాతం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు నా మనవరాలివి కానప్పుడు, పారిజాతం నిన్ను మనవరాలు అని ఫీల్ అయినప్పుడు ఖచ్చితంగా మీ ఇద్దరికి సంబంధం ఉంది. కాబట్టి మీ ఇద్దరు కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే బయటికి వెళ్ళిపోండి. లేదు అంటే కనుక నేనే మీ ఇద్దరిని మెడపట్టుకుని గెంటేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటే, ఏమండి నన్ను క్షమించండి, నాకు ఎటువంటి సంబంధం లేదండి, నన్ను క్షమించండి, నన్ను ఇంట్లోండి పంపించకండి అని చెప్పేసి పారిజాతం వెళ్ళి శివనారాయణ కాళ్ళు పట్టుకుంటూ ఉంటుంది. కానీ శివనారాయణ క్షమించకుండా పారిజాతాన్ని అవతలికి తోసేస్తాడు. తోసేసి, నేను ఎవరు చెప్పినప్పటికీ విన్ను, దీపే నా మనవరాలు, ఈ దీప పేరు మీదకి నేను ఆస్తి మొత్తాన్ని కూడా రాసేస్తాను. మీ ఇద్దరు ఆస్తి కోసమే ఈ విధంగా నాటకం ఆడుతున్నారు అని నాకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడే మీరు ఇంట్లో బయటికి వెళ్ళిపోండి అని చెప్పేసి ఇద్దరిని కూడా మెడ పట్టుకొని శివనారాయణ బయటకైతే తోసేస్తూ ఉంటాడు. అది చూసి దశరథ కానీ, కార్తీక్ కానీ, దీప కానీ ఎవ్వరు కూడా అడ్డుపడరు. అంటే వీళ్ళందరూ కలిసి కావాలనే చేశారా అని చెప్పి పారిజాతం అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న పారిజాతం అయితే ఒకరినొకరు చూసుకొని, ఏంటి పరిస్థితి ఇలా అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్నతో పారిజాతం. ఇంకా శివనారాయణ మాత్రం, ఇంకొకసారి మీరు నా కంటికి కనిపించారంటే మాత్రం ఊరుకోను. ఏదో మీ యందు దయతలచి నేను పోలీసులకు అప్పగించకుండా బయటికి తోసేశాను. ఇంకొకసారి నా కంటికి కనిపించినా, ఈ ఇంటి ఛాయలకు కానీ మీరు వచ్చినా సరే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేయిస్తాను అని చెప్పి శివనారాయణ సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తాడు. ఈ విధంగా డాక్టర్ గారి ద్వారా జ్యోత్స్న వారసురాలు కాదు అని, దీపే నిజమైన వారసురాలు అని, దీపే సుమిత్ర దశరథుల కూతురు
కూతురని ఇంకా అందరూ కూడా తెలుసుకుంటారు. ఇంకా శివనారాయణ అయితే అమ్మ దీప రామ్మ అని చెప్పేసి తన గుండెలకు హత్తుకుంటాడు. నిన్ను చిన్నప్పుడు ఎత్తుకోలేకపోయాను, కానీ నువ్వు తాత తాత అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి శివనారాయణ అయితే అంటూ ఉంటాడు. ఇంకా దశరథ దగ్గర శివనారాయణ దగ్గర దీప అయితే ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇద్దరు కూడా ఇంకా దీపను ఆశీర్వదిస్తారు. ఈ విధంగా పారిజాతాన్ని జ్యోత్స్నాని బయటికి గెంటేస్తాడు శివనారాయణ.